ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు ప్రభువారి సిలువలో పలికిన 4వ మాటను మనం ధ్యానించుకుందాం. 4వ మాట నరమాత్రుని మాట. ఏలీ ఏలీ లామా సబక్త, నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి. ఏలీ ఏలీ లామా సబక్త అనే మాట అరామిక్ భాషలో రాయబడి ఉన్నది. అంటే యేసుక్రీస్తు ప్రభువారి సిలువలో పలికిన చాలా వరకు సగానికి సగం మాటలన్నీ కూడా అరామిక్ భాషలోనే యేసుక్రీస్తు ప్రభువారు ఆయన నోట నుంచి పలికినట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభువారు దేవునితో నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి. మార్కు సువార్త 15:34 మనం గమనిస్తూ ఉన్నాం. ప్రవచనము కీర్తన గ్రంథం 22వ కీర్తన 1వ వచనంలో దావీదు భక్తుడు దేవుని గురించిన ప్రవచనాన్ని పలుకుతున్నట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచితివి అనే ప్రవచన వాక్యము కీర్తన గ్రంథంలో రాయబడి ఉంటే మార్కు సువార్తలో అది నెరవేర్చబడినట్లుగా మనము గమనిస్తూ ఉన్నాం. ప్రియులారా, దేవుడు ఎందుకు చేయి విడిచిపెడతాడు అని అంటే, మనుషుల యొక్క పాపము దేవుడు చూడనల్లని విధంగా ఉంటుంది. ఒక మనిషి పాపం చేస్తే ఆ మనిషిని దేవుడు విడిచిపెడతాడు. ఒక మనిషి తప్పు చేస్తే అతని దోషము, అతని యొక్క అతిక్రమాలు దేవుని దృష్టికి ఒక అసహ్యతను పుట్టించే విధంగా ఉంటాయి కనుక దేవుడు ఆ మనిషిని అసహించుకుంటాడు, విడిచిపెడతాడు అనే విషయాన్ని మనందరం కూడా ఆలోచన చేయాలి. యేసుక్రీస్తు ప్రభువారిలో ఏం పాపం ఉన్నదని దేవుడు విడిచిపెట్టాడు అని అంటే, ఆయనలో ఏ పాపం లేదు. కానీ పత్రికల్లో మనం గమనించగలిగినట్లయితే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 20వ వచనంలో ఆయనలో పాపం లేదు కానీ పాపమెరుగని ఆయనను మన కోసము పాపిగా దేవుడు చేసి ఉన్నాడు. వాక్యం వింటున్న నీ జీవితంలో నీవు ఎటువంటి వ్యక్తిగా నీవు ఉన్నావు, ఎటువంటి జీవితాన్ని నువ్వు కలిగి ఉన్నావు ఒకసారి ఆలోచన చేయాలి ప్రియులారా. వాక్యం వింటున్న నీ జీవితంలో, మన జీవితాల్లో మనం కూడా పాపాన్ని జరిగిస్తున్నట్లయితే దేవుని దగ్గరుండి మనం కూడా ద్వేషాన్ని పొందుకునే వారంగా ఉంటాం. దేవుడు మనల్ని కూడా విడిచిపెడతాడు. యేసుక్రీస్తు ప్రభువారు నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచితివి అంటే, యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో వేలాడుతున్నప్పుడు దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క సహాయత, దేవుని యొక్క ప్రమేయం ఏది కూడా లేదు. ఆయన నరమాత్రుడుగా మనందరి పాపాల కొరకు సిలువలో మరణించాడు. నరమాత్రుడుగా మాట్లాడుతూ ఉన్నారు. నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచితివి. మొదటి మాటనేమో తండ్రి అన్నారు, 4వ మాట ఏమో నా దేవా, నా ప్రభువా, నా దేవుడా ఎందుకయ్యా నన్ను చేయి విడిచావు. మనం కూడా చాలా సందర్భాల్లో చేయి విడవబడిన సందర్భాల్లో మనం కూడా వెళ్తూ ఉంటాం. మనం కూడా అనుకుంటూ ఉంటాం, ప్రభా ఎందుకైనా నన్ను విడిచిపెట్టేశావు, ఈ స్థితి నుంచి నన్ను లేవనెత్తు, ఈ పరిస్థితి నుంచి నన్ను బయటికి తీసుకురా ప్రభు అని మనం కూడా అనేక సందర్భాల్లో దేవుని ఆ విధంగా పలుకుతూ ఉంటాం. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారిని దేవుడు విడిచిపెట్టాడు. ఎందుకంటే మనుషులందరి పాపాన్ని ఆయన శరీరంలో భరిస్తున్నారు కనుక. ఆయన స్థితిని చూడలేక తన యొక్క కుమారుణ్ణి యేసుక్రీస్తు ప్రభువారు దేవుడు తనను వదిలేశారు అనుకున్నారు, కానీ దేవుడు విడిచిపెట్టలేదు. 3వ దినాన్ని ఆయన తిరిగి లేపి ఉన్నారు. 3వ దినాన్ని ఆయన తిరిగి లేచినాడు. లేఖనాలు చెప్పబడినట్లుగా, ప్రవచనాలు నెరవేర్చబడినట్లుగా దేవుడు మనుష్య కుమారుడు ఏ విధముగా యోనా గొప్ప మత్స్యపు గడుపులో 3 పగళ్ళు 3 రాత్రులు ఉన్నాడు, మనుష్య కుమారుడు కూడా అలాగే 3 పగళ్ళు 3 రాత్రుల తర్వాత ఆయన తిరిగి లేస్తాడు అని యేసుక్రీస్తు ప్రభువారు స్వయంగా ఆయన పరిచర్యలో యోనా గురించి, మనుష్య కుమారుడి గురించి కూడా ఆయన చెప్పినట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. యోనాను కూడా దేవుడు విడిచిపెట్టాడు. యోనా కూడా అనుకున్నాడు, ఇక నా జీవితం అంతా అయిపోయింది, నేను తిమింగలం కడుపులో లేను, పాతాళంలోనే ఉన్నాను అనుకొని ప్రార్థన చేశాడు. పాతాళంలో ఉండి కూడా బహుశా నీవు కూడా ఈ జీవితంలో విడువబడిన స్థితిలో నీవు కూడా ఉన్నావేమో. అప్పుడు నువ్వేం చేయాలి అంటే ప్రార్థన చేయాలి. విడువబడినప్పటికీ అనుకుంటున్నావు ఒకవేళ దేవుడు నన్ను విడిచిపెట్టాడని. దేవుడు ఎవరిని విడిచిపెట్టాడు. నేను విడువను, ఎన్నడను, ఎడబాయను అని దేవుడు చెప్పిన్నాడు కదా. ఆయన ఎవరిని విడిచిపెట్టే దేవుడు కాదండి. మనుషులంగా మనం మరిచిన ఆయన మనల్ని మర్చిపోయే దేవుడు కాదు. మనల్ని విడిచిపెట్టే దేవుడు ఎప్పటికీ కానే కాదు. ఆయన మనలను హత్తుకు నుండి జీవిస్తాడు. మనల్ని విడిచిపెట్టాడు. ఆయన మనల్ని చూసుకుంటాడు, మన బాగోగులు పట్టించుకుంటాడు. ఆయన మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు.
యేసుక్రీస్తు ప్రభు వారు అందరూ అనుకున్నారు ఇంకా ఆయన విడిచిపెట్టేశారు అనుకున్నారు, కానీ 3వ దినాన యేసుక్రీస్తు ప్రభు వారు తిరిగి లేచారు. యోనా అనుకున్నాడు ఇంకా గొప్ప తిమింగలం కడుపులో ఉన్నాను కదా, ఇంకంతా అయిపోయిందని అనుకున్నాడు, కానీ అలాగ తన జీవితం లేదు. యోనా గొప్ప మత్స్యపు కడుపులో ఉండి కూడా దేవునికి ప్రార్థిస్తూ అయ్యా అని ప్రార్థించినప్పుడు దేవుడు ఒక అవకాశాన్ని ఇచ్చి ఉన్నాడు, మరలా పరిచర్య చేయగలిగినట్లుగా. నినివే యొక్క రక్షణకు దేవుడు యోనాను వాడుకున్నట్టుగా మనం గమనిస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభు వారు కూడా ఆయన 3వ దినాన తిరిగి లేచిన తర్వాత క్రైస్తవుల అందరి నిరీక్షణ ఒక విశ్వాసం, పునరుద్ధానం ఉంది అని. వాక్యం ఏంటంటే నీ నా జీవితంలో కూడా మనందరం కూడా ఆలోచన చేయాలి. యోనా గొప్ప మత్స్యం కడుపులో ఉన్నప్పుడు చాలామంది అంటే ఆ వాక్యాన్ని చాలామంది వక్రీకరిస్తుంటారు. ఎలాగండి ఒక వ్యక్తిని దేవుడు మింగేస్తాడు, ఒక చేప ఒక తిమింగలం ఒక వ్యక్తిని ఎలాగా మింగుతుంది, మింగిన ఆయన్ని మళ్ళీ ఎలా కక్కింది, అంత అద్భుత కల్పన. అదేం కాదండి. చరిత్రలో మనం గమనించగలిగినట్లయితే ఏప్రిల్ 4, 1896 సంవత్సరంలో లిటరరీ డైజెస్ట్ అనే ఒక దినపత్రిక ఒక వార్తను ప్రచురించింది. అదేంటంటే ఒక గొప్ప తిమింగలం ఒక పడవను, అందులో 2 మనుషులను అమాంతంగా మింగేసింది. మింగేసిన తర్వాత ఆ 2 వ్యక్తుల్లో ఒక వ్యక్తి ఏమో 1.5 రోజు సజీవంగా తిమింగలం కడుపులోనే, గొప్ప చేప కడుపులోనే ఉన్నాడు. ఆ తర్వాత 1.5 రోజు తర్వాత చనిపోయాడు. మరొక వ్యక్తి ఆయన సజీవంగానే ఉన్నాడు. ఆయన పేరు జేమ్స్ బాట్లీ. ఆ వ్యక్తి 2 దినాల తర్వాత మరలా క్షేమంగా ఒడ్డుకు చేరుకున్నాడు. ఆ కడుపులో నుంచి, ఆ తిమింగలం కడుపులో నుంచి మరలా బయటకు వచ్చి ఉన్నాడు. మరలా క్షేమంగా సజీవంగా ఉన్నాడు. ఇది ఒక అద్భుత కల్పన కాదండి, ఇది యథార్థంగా జరిగిన ఒక సంఘటన. ఒక లిటరరీ డైజెస్ట్ అనబడిన దినపత్రిక తన యొక్క దినపత్రికలో ప్రచురించిన యథార్థ జరిగిన సంఘటన. అటువంటి చేప 10 మంది యోనాలను కూడా మింగి తన కడుపులో దాచుకోగలదట. చరిత్రలో జరిగిన ఒక నిజ సంఘటన. చాలామంది బైబిల్ని తప్పుపట్టే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. బైబిల్ ఎప్పటికీ తప్పు కాదండి, అందులో ఎలాంటి తప్పులు లేవు. మనం అర్థం చేసుకోవడంలోనో లేకపోతే బైబిల్ని గ్రహించలేకపోవడంలో పొరపాట్లు ఉంటాయేమో కానీ బైబిల్లో ఎలాంటి పొరపాట్లు ఉన్నాయి. ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే యేసుక్రీస్తు ప్రభువారు ఆయన తిరిగి లేచి ఉన్నారు. నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచితివి అంటే ప్రజలందరి పాపాలు ఆయన సిలువలో మోయాలి కనుక చేయి విడిచి ఆ కార్యాన్ని, ఆ విడువబడిన లేదంటే ఆ పరిశుద్ధమైన కార్యాన్ని, ఆ పాప ప్రక్షాళన, సిలువ కారణాన్ని, సిలువ త్యాగాన్ని యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే చేయాలి కనుక ఆయన విడువబడిన వారుగా ఉన్నారు, కానీ విడువబడలేదు. 3వ దినాన్ని దేవుడు తిరిగి లేచినాడు. యోబుని కూడా అందరూ అనుకున్నారు దేవుడు విడిచిపెట్టాడు. 2 ఆశీర్వాదం. వాక్యం ఉంటే నీ నా జీవితంలో కూడా దేవుడు నిన్ను విడిచిపెట్టాడు నువ్వు అనుకుంటున్నావేమో. లేదు, దేవుడు నిన్ను విడిచిపెట్టలేదు. ఆయన నిన్ను హత్తుకుని జీవిస్తున్నాడు. ఆయన నిన్ను ఎన్నడూ విడిచిపెట్టాడు. దేవుని యొక్క వాక్యాన్ని విశ్వసించు, దేవుడు ఖచ్చితంగా నీ జీవితంలో గొప్ప మేలు జరిగిస్తారు. ప్రార్థన. పరిశుద్ధ ఆత్మదేవ నీకు వందనాలు, స్తోత్రాలు. చాలా సందర్భాల్లో మేము విడవబడ్డాం అనుకుంటున్నాం, కానీ మేము విడవబడలేదని, మరి నీవు ఎన్నడూ మమ్మల్ని విడిచిపెట్టవని ప్రభా ఈ దినం మాకు తెలియజేసిన విషయాల కొరకే వందనాలు. మా ప్రియులందరూ వాక్యం విని విశ్వసిస్తూ ఉన్నారు. విడవబడిన స్థితిలో వారు ఉన్నట్లయితే ప్రభా దేవుడు నన్ను విడిచిపెట్టలేదు. యోబుకు 2 ఆశీర్వాదం ఇచ్చారు. యోనాకు మరలా ఒక 2వ అవకాశం ఇచ్చారు. యేసుక్రీస్తు ప్రభువు 3వ దినాన్ని తిరిగి లేచారు. లాజరు చనిపోయినా కానీ 2 రోజులు సమాధిలో ఉన్నా కానీ తిరిగి లేచారు. నన్ను విడిచిపెట్టాడు దేవుడు అని విశ్వాసంతో ఎందరూ నమ్మకంతో ఉన్నారు. వారందరి కొరకు ప్రార్థన చేస్తున్నారు. గొప్ప మేలులు ఆశ్చర్యకార్యం మా పట్ల జరిగించమని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.